హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక చిన్న పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లెసన్ మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ రోజున ఉన్నటువంటి రాజకీయ పరిణామాల ఆధారంగా మనం సబ్జెక్ట్ మాట్లాడదాం. ఏమే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత మాట్లాడదాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మనం ఒక చిన్న లెసన్ మనుధర్మ శాస్త్రం ద్వారా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. బైబిల్ని చాలామంది ఏమన్నారంటే ఇది తెల్లవాడి గ్రంథం రా అన్నారు. ఇది తెల్లవాడి గ్రంథం కాదురా, మన గ్రంథం మనుధర్మ శాస్త్రం ఇది అని చెప్తున్నా. మన గ్రంథం మనుధర్మ శాస్త్రం. ఈ మనుధర్మ శాస్త్రంలో ఒక స్త్రీ ఉంటుందిరా. ఈ మనుధర్మ శాస్త్రంలో ఒక స్త్రీ ఉంటుంది. ఈ స్త్రీని అనేక మంది మనుషులు పెళ్లి చేసుకుంటారు. అనేకమైన మనుషులు పెళ్లి చేసుకుంటారు ఈ స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ స్త్రీకి పిల్లలు పుడతారు. ఈ పుట్టిన పిల్లల్ని మరికొంతమంది పెళ్లి చేసుకుంటారు. ఒక స్త్రీ ఉంటుంది. ఈ స్త్రీని కొంతమంది పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి చేసుకున్న ఈ దంపతులకి పిల్లలు పుడతారు. ఈ పుట్టిన పిల్లల్ని మళ్ళీ కొంతమంది పెళ్లి చేసుకుంటారు. ఈ పుట్టిన పిల్లల్లో భవిష్యత్ తరాలు బాగుండాలని ఈ పెళ్లి చేసుకున్న ఈ పెద్ద మనుషులు ఒక ఆయన ఏం చేస్తాడంటే రాబోయే తరాల పిల్లలు బాగుండాలని ఒక మంచి విత్తనం నాటుతాడు. ఈ విత్తనం ఏమవుతుందంటే చెట్టుగా మారుతుంది. ఈ చెట్టుగా మారినటువంటి ఈ యొక్క విత్తనము అనేక మంది పిల్లలకి ఏం చేస్తుందంటే ఆశ్రయాన్ని ఇస్తుంది. చూడండి, ఇక్కడ స్త్రీ ఒక మగాడు, మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుడతారు. మళ్ళీ కొంతమంది మగాళ్ళతో ఇది పెళ్లి చేసుకుంటుంది. ఈ చేసుకున్న మగాళ్ళలో ఒక ఆయన ఏం చేస్తాడంటే పాపం ఇంకా రాబోయే తరాలు మళ్ళీ వీళ్ళకి కూడా పిల్లలు పుడతారుగా, వీళ్ళకి కూడా పిల్లలు పుట్టినప్పుడు ఏమైందంటే వీళ్ళకి భోజనం పెట్టాలి. అందుకోసం ఈ చేసుకున్న వాళ్ళు ఒక ఆయన చేస్తాడంటే ఒక మంచి సీడ్ ఎన్నుకొని ఈ సీడ్ని నాటుతాడు భూమిలో. నాటిన తర్వాత ఈ విత్తనము చెట్టుగా మారుతుంది. ఈ చెట్టు మీద అనేకమైనటువంటి రకరకాల పిల్లలు వచ్చి, అంటే రాబోయే వచ్చినటువంటి పిల్లలు వచ్చి భోజనం చేయడం మొదలు పెడతారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళలో ఒకడేం చేస్తాడంటే ఈ చెట్టుని నరికేస్తాడు. ఈయనేమో చక్కగా ఒక చెట్టు నాటాడు. ఒకడొచ్చి దాన్ని పడగొట్టాడు. ఈ చెట్టు మీద వాలినటువంటి ఈ యొక్క పక్షులతో అనగా ఈ పిల్లలు ఎటు వెళ్ళిపోయారు. ఈ పిల్లలకు ఆహారం లేదు. అప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతుంది. ఆ పాటను ఏమన్నామంటే విలాప వాక్యాలు అంటాం. విలాపమైన పాటలు లేదా విలాప వాక్యాలు అంటే విలాపమైన పాటలు. ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది అన్నమాట ఈ తల్లి. ఒక స్త్రీ పెళ్లి చేసుకుంటుంది, పిల్లలు కంటుంది, మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక ఆయన మంచి విత్తనం వెనుకొని చెట్టులాగా మారేలా చేస్తాడు. దీని మీద అనేకమైన తరాల భవిష్యత్తు కూడినటువంటి ఈ చెట్టు మీదకి వచ్చి వాలి మేస్తూ ఉంటాయి. ఈ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కూడా ఏం చేస్తాడంటే ఈ చెట్టుని నరికేస్తాడు. ఈ చెట్టు నరికేసిన తర్వాత ఈ చెట్టు పడిపోతుంది, పక్షులు వెళ్ళిపోతాయి. ఈ ప్రధానమైన స్త్రీ ఒకటి ఉంటుంది. ఈ స్త్రీ ఏమవుతుందంటే ఈ ఘోరాన్ని చూసి విలాప వాక్యాలతో కూడిన పాటలు పాడుతూ ఉంటుంది. ఈ స్త్రీ భూమి అయితే, ఈ భూమిని పెళ్లి చేసుకున్నవాడు దేవుడు అయితే, స్త్రీ భూమికి దేవుడికి పుట్టిన పిల్లలు మనమైతే, మనలోనే మళ్ళీ కొంతమంది పెళ్లి చేసుకొని పిల్లలు కన్న తర్వాత వాళ్ళలో ఒక ఆయన భావితరాలకు భవిష్యత్తు వేయాలని విత్తనం నాటిన వ్యక్తి CBN అవుతుంది. ఈ CBN నాటినటువంటి ఈ విత్తనం చెట్టుగా మారింది. ఈ చెట్టుని ఏమన్నామంటే రాజధాని అన్న. దాన్ని ఏమన్నాం? రాజధాని.
ఈ చెట్టుని నరికివేసిన వాడు ఇదిగో ఈ పుట్టిన పిల్లలలో ఒకడు ఏమంటారు, జగన్ అవుతాడు. అర్థమైందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతివాడు ఒక సామెతను మర్చిపోయారు. ఏ సామెత అంటే, ఇంక్లూడింగ్ గాయ, నేను ఎందుకు అన్నానంటే నేనని ఏం జరగబోతుందో కనీసం ఒక విజన్ నాకు అర్థమవుతున్నప్పుడు నేను మాట్లాడకుండా ఉన్నాను. కాబట్టి అట్ ద సేమ్ టైం ఒకానొక సందర్భంలో ఇతను మాత్రమే ఓడిపోవాలని కోరుకున్నవాడు, ఇది ఎలాగ ఉండాలని కోరుకున్నవాడు, ఇతను మాత్రం ఉండకూడదు అని డిసైడ్ అయినవాడు ఒకప్పుడు. ఎందుకంటే ఇతనిని ఆధారంగా చేసుకొని మనుషుల రక్తాన్ని తాగడం మొదలుపెట్టారు ఈయన పక్కన ఉన్నవాడు. అది తప్పు. సిబిఐని ఆధారం చేసుకొని పక్కనోడు నేను పెద్ద టాప్ ర్యాంకింగ్ అన్నటువంటి ఉద్దేశంతో మనుషుల రక్తాన్ని తాగడం మొదలుపెట్టాడు. కాబట్టి ఈ కిరీటం పడిపోవాలి అని కోరుకున్నవాడిని. కాబట్టి నేనేం మాట్లాడు. ఇప్పుడు ఇక్కడ జగన్ అనేవాడికి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, సమాజం మర్చిపోయింది ఏంటంటే, ఒక సామెతను మర్చిపోయింది. ఏంటంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వటం. దొంగ చేతికి తాళాలు ఇవ్వటం సామెతలు మాత్రం ప్రతి ఒక్కడు బాగా చెప్తాడు. టీచర్ల దగ్గర నుంచి, పాస్టర్ల దగ్గర నుంచి, పాస్టర్లు కాకపోయినా చర్చలకు వెళ్ళే దొంగలు చాలామంది ఉంటారు. అర్థమైందా? వీళ్ళని చూస్తే నాకు ఊళ్ళు మండుద్ది. అది వేరే సంగతి. ఈ దొంగ చేతికి తాళాలు ఇస్తున్నాం అన్నటువంటి సంగతి మర్చిపోయి ఇదిగో తాళాలు ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఏం చేశాడు, మొట్టమొదటిసారిగా చిన్న మొక్కను నరికేశాడు. ఆ తర్వాత ఈ వృక్షాన్నే నరికేశాడు. ఈ చెట్టు నుంచి విడిపోయినటువంటి బిడ్డలు అనాథలయ్యి ఎటుపోవాలో తెలియకపోతున్నప్పుడు ఇదిగో ఈ భూమి విలాపవాక్యాలు చెప్పడం మొదలుపెట్టింది. పాటలు పాడుతూ ఉంది. మీరు బైబిల్లో చదివితే చాలా బాగుంటుంది. ఒకసారి మనం క్రిస్టియన్స్ ఓపెన్ చేయండి పని ఉంది మీతో. కొంచెం రాను తర్వాత మీతో ఎటువంటి మాటలు మాట్లాడిస్తానో ఉంటుంది. తర్వాత మిమ్మల్ని అంత ఈజీగా ఇది వదలను. క్రిస్టియన్లో ఉన్న పాస్టర్లను కానీ, వాడి తాతని, వాడి ముత్తాతను కూడా వదలను. ఆర్సీఎం కావచ్చు, అడమ్మ మూడు కావచ్చు, ఎవడని కావచ్చు. అయిన తర్వాత విలాపవాక్యాలు మొదటి అధ్యాయం చూద్దాం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి ఆయను, అది విధవరాలి వంటిది ఆయన, అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినది అయిపోయాను అన్నట్టు. తెలుసా దీని అర్థం? రాజధాని అమరావతి అని చెప్పినప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆహా ఓహో అన్నాయి. నేను చూసి రాజధాని అన్న సంగతి అమరావతి అనే ఒక మంచి ముద్రను తీసిపడేసి దానికి కమ్మ అనే ఒక రంగు పులిపారు. పార్టీ పెట్టింది కమ్ముడు కాకపోతే రెడ్ మాలుడా, మాది కూడా రెడ్ కూడా అది పెట్టింది. పెట్టాడు కాబట్టి మీరు ఆ మాట ఇచ్చారు. ఇంకోటి ఇస్తే అయిపోద్దా? కాదా? సరే, కాబట్టి ఈ ముద్ర వేసి దీనిని నరికి పడేశారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది, నాకు అర్థమైందంటే ఈ స్త్రీ కనివేసిన బిడ్డలు అందరూ దొంగలు. ఈ భూమి మీద అనగా ఈ స్త్రీ కనివేసిన బిడ్డలు, భర్త మంచోడే, ఈ స్త్రీకి పుట్టిన బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే రకరకాలైనటువంటి కర్ణపిచాచాలకు అడ్డుకుపోయి, కర్ణపిచాచం అంటే ఏంట్రా, చెప్పుడు మాటలు వినటం. కమ్మోడు రాజధాని రా, నిజమేరా, కమ్మోడిది నిజమేరా, అందరు కమ్మోడే. కడపుంది రెడ్డు రాజధాని, కమ్మోడు రాజధాని రా, నిజంగానే అది నిజమే 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 నిజమే. చెప్పుడు మాటలకు అలవాటు పడిపోయిన సన్నాసులు అయిపోయారని దాని ద్వారా నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ స్త్రీ ఏముంటుంది, ఈ కర్ణపిచాచాలకు అంటుకుపోయిన వాళ్ళ గురించి పాటలు పాడుతుంది. ఏమని? జనభరితమైన ఎంత బాగుంది ఒకప్పుడు ఈ చెట్టు. రాజధాని కట్టే విధానంలో ఎంతమంది పనులు చేస్తున్నారా? బయట పనులు దొరికినాయి ఎవరికన్నా? ఎవడో బయట పనులు చేయించుకుంటే ఒకడో దొరికేవాడు కాదు. ప్రతి వాడు అక్కడికి వెళ్ళి పనులు చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ చెట్టు మీద వాలినటువంటి ఈ పనులు చేసుకునే వాడికి బాగా అందుతున్నది ఏంట్రా అంటే, కొంతమందికే ఉచితం ఉచితం పనులు చేయొద్దు, ఉచితంగా ఇస్తాం, కూర్చొని తినండి. ఎవరు తినాలి? ఈ తినేవాళ్ళలో ముఖ్యంగా ఎవరు ఉంటారంటే లేబర్లు అంటారు. ఈ స్త్రీ గణేసింది కదా లేబర్ జాతిని, దండకారణ్య జాతిని గణేసిందిగా. వీళ్ళు పనులు చేయరు. ఏం చేస్తారంటే కొంపలు ఉండేదేమో తాటాకులు కొంపలు, ఓకే, గుడిసెలు, అలాగే రోడ్ల మీద పడుకునేవాళ్ళు. వీళ్ళకి ఏం చేసిందంటే మనుషులను విడదీసినటువంటి ఒక రాజ్యాంగం వీళ్ళకు ఓటు హక్కు ఇచ్చింది.
ఈ గుడిసెలో బతికేవాడికి, తాగి తందనాలాడే వాడికి ఈ చెట్టు దగ్గరకు వచ్చి పని చేయడంట. ఇది ఇది ఈ అమరావతి దగ్గరకు వచ్చి పని చేయడంట. ఈడు వచ్చేస్తా ఏం చేస్తాడంటే, ఈడి గుడిసెలోనే ఉంటాడు, డబ్బులు మాత్రం ఇంటికి రావాలంట. మిమ్మల్ని ఊరికి దూరంగా ఎందుకు పెట్టకూడదు? పనులు చేయకుండా ఎవడు సొమ్ము తింటారా మీరు? సిగ్గుందా మీకు అసలు? ఎవడు సొమ్ము తింటారా? కష్టపడిన వాడు ట్యాక్స్ కడుతున్నాడు. ఈ గుడిసెల్లో ఉన్నవాడు తాగి తందనాడు, వాడు ట్యాక్స్ కడతాడు కదా, వాడు ట్యాక్స్ కడుతున్నాడు. ఏ రూపంలో కడుతున్నాడు? వాడు నాశనానికి ట్యాక్స్ కడుతున్నాడు. వాడు తాగమని చెప్పారా? మనుషులు చెప్పారా? మిమ్మల్ని గుడిసెలో కనమని నీ తల్లిదండ్రులు చెప్పారా? కానీ ఉండమని చెప్పారా? చెప్పాల. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఎంత కూరుకున్నా కూడా మీరు ఉచిత పథకాలు, నాకు అన్ని ఉచితంగా రావాలంటే ఎవరు సమ్మిస్తాడు? ఎందుకే వాళ్ళు నీకు ఉచితంగా పనులు కల్పించమని ఈ నరికేసిన అడగవా? చెట్టు నరికేసాడే అడగవా? ఇప్పుడు మళ్ళీ ఉచిత పథకాలే. నాకు వాస్తవం చెప్పాలంటే బైబిల్లో ఎంత నీచమైన పదాలు ఉంటాయో తెలుసా మీకు? బైబిల్లో ఉన్నటువంటి నీచమైన పదాలు, మానవుడు భరించలేని పదాలు మరి ఇంకెక్కడ లేవు. ఉన్నా కూడా వాటిని ఇక్కడ నుంచి తీసుకొని రాసినవి, ఇక్కడ నుంచి ఈ బైబిల్ నుంచి తీసుకొని రాసినవి. నేను క్రానాలజికల్గా మాట్లాడుతున్నా. నేను బైబిల్ని మనధర్మశాస్త్రం అన్నానంటే, మనధర్మశాస్త్రం అని చెప్పానంటే నా పరిశోధన స్థాయి ఎంతవరకు వెళ్ళిపోయిందో ఆలోచించుకోవాలి. ఈ మనధర్మశాస్త్రంలో శివుడు ఉంటాడు, ఈ మనధర్మశాస్త్రంలో రాముడు ఉంటాడు, ఈ మనధర్మశాస్త్రంలో పోలీసోడు ఉంటాడు, ఈ మనధర్మశాస్త్రంలో న్యాయవాది ఉంటాడు, న్యాయమూర్తి ఉంటాడు. అంతమంది ఉన్న దాంట్లో నేను బైబిల్ని మనధర్మశాస్త్రం అన్నాను, ఇంకో పేరు అది పెట్టల. కనుక సన్నాసులు ఇంకా ఉన్నది 12 రోజులు. తాగుబోతులు, తిరుగుబోతులు, సన్నాసులు, పనికి మాలిన చెత్త, గుడిసెల్లో బతికేవాడు, లేబర్ లాంటి ఈ పనికి మాలినోడు, ముఖ్యంగా మీరు ఆలోచన విధానం సరిగా లేకపోతే జీవితాలు, చదువుకున్న వాడి జీవితాలు మీరు మళ్ళీ నాశనం చేయడానికి తయారయ్యారని అర్థం. ఇదిగో ఈ యొక్క మీ కొంపలో ఉంటారే పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కూడా సర్వనాశనం అవుతుందని అర్థం. నువ్వు గంటావే కామానికి పిల్లలు గుడిసెలో ఉండి పిల్లలను కానీ కనేస్తావే, వాళ్ళ పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండదు అని అర్థం. నువ్వు తాగి తందన ఆడతావే కొంపలో కూర్చొని, నీ భార్య పిల్లలు వదిలేస్తావే, వదిలేసి ఉచిత పథకాలంటూ నా ఇష్టం వచ్చి ఓడేస్తానంటావే, దానివలన సర్వనాశనం అవుతుంది సొసైటీ. మీరు మారకపోతే, మీరు ఆలోచన విధానం మారకపోతే చదువుకున్న వాడి జీవితాలతో పాటుగా నీ ఇంట్లో వాడి జీవితాలు కూడా సర్వనాశనం అవుతాయి. కనుక మళ్ళీ ఇదిగో ఈ రక్త పిశాచిని ఆల్రెడీ దేవుడు తొక్కేశాడు. రేపు వచ్చినా కూడా నేను రేపు ఇలాగే మాట్లాడతాను. సిబిఎన్ గారు మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చినా కూడా నేను రేపు ఇలాగే ఉద్యమం చేస్తాను. ఈ ఉద్యమం ఎటువంటి ఉద్యమం తెలుసా? మనుధర్మశాస్త్రం. ఇది మనుధర్మశాస్త్రం. ఇది ఆ ఉద్యమే చేస్తా నేను. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప పరిశోధన స్థాయిలో ఉన్నా నేను. మీరేం చేయాలంటే, ఇదిగో ఇప్పుడు ఇక్కడ చెట్టు నరికేశాడు. ఈ నరికిన చెట్టు నుంచి మళ్ళీ చిగురు రావాలంటే, మళ్ళీ ఈ చిగురు రానుగా రావాలంటే కొంతకాలం అయినా సరే ఈ సిబిఎన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలి. అప్పుడేమవుతుంది? ఇదిగో ఈ చిగురు మళ్ళీ బ్రానుగా మారుతుంది. లేకపోతే మీ బ్రతుకులు మారు. మీరు బ్రతుకులు అలాగే ఉంటే చదువుకున్నాడు ఇంకో చోటుకులు బతుకుతాడు, చదువుకున్నాడు ఇంకో చోటుకులు బతుకుతాడు. పొలాలు, స్థలాలు ప్రతి ఒక్కటి ఇదిగో ఈ గజ దొంగల కొంపలోకి వెళ్ళిపోతాయి. అడ్డం వచ్చిన వాడిని పెడరెక్కలు కట్టి ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. దానికి బైబిల్ ఉండదు తెలుసా? ఆల్రెడీ ఒక వీడియో చేశానండి రెడ్డి గారు. నహూము 3:6 గురించి చెప్పన్నారు కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో 2-3 రోజులు వీడియో వస్తుంది, చేస్తాను, అది చూడండి. అర్థమైందా? నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఇదిగో ఈ స్త్రీ కనివేసిన బిడ్డలు నరహత్యలు చేసుకున్నారంట. నరహత్యలు చేసుకుంటుంటే ఈ భర్త ఊరుకుంటాడా? నరహత్యలు ఎవడైతే చేస్తాడో మీ తాట తీసేస్తా. ఊరుకోలేనా? ఈ మను అనే దేవుడు ఊరుకోలే. భార్యతో ఉండి పిల్లలను అన్నాడు, కానీ ఊరుకున్నాడా? నరహత్యలు చేసుకున్నారు, తప్పులు చేస్తున్నారు, ఊరుకుంటానా? తాట తీసేస్తాను మిమ్మల్ని. సింపుల్ అనాలిసిస్, సింపుల్. మీ కొంపలు గుడిసెలాగా ఉంటాయి, మీ కొంపలు తాటాకులాగా ఉంటాయి, మీ కొంపలు ఎప్పుడు అలాగే ఉంటుంది, మీ కొంపలో ఏడుపులు పెడవపులు ఉంటాయి, మీ కొంపలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. తన్నుకుంటూ ఉంటారు.
నేను చూస్తూ ఉంటా. ఎందుకంటే మీ మధ్య తగాదాలు పెట్టేది ఏంటో నాకు తెలుసు కాబట్టి అంటే ఈ దేవుడు సింపుల్. మనుషుల మధ్య తగాదాలు పెట్టేది కరణపిచాచి. దీనికి మానవుడు అంటుకొని పోయాడు కాబట్టి ఇదిగో దీనిని నరికేసే స్థాయికి తీసుకొచ్చారు. నేను మాత్రం చక్కగా చేస్తున్నాను తెలుసా. ఇది చదువుతూ ఉంటాను, దాని మీద మళ్ళీ ఈ జరిగిన సంఘటన బైబిల్లో ఈ మనోధర్మ శాస్త్రం ఎక్కడ ఉంది అని రెఫరెన్స్లు వెతుక్కుంటా కూర్చుంటా. అర్థమైందా? నా పని అదే, నా జాబ్ కూడా అదే దేవుడు నాకు ఇచ్చింది. కనుక ఈసారి ఓటు అనేది ఎవరికి వేయాలి? సిబిఎన్ గారికి వేయాల్సిందే. ముఖ్యంగా నేను మీకు అంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క టీడీపీ పార్టీలోకి అందరూ యువకులు వచ్చారు. అందరూ యువకులు చెప్పిన మాట చక్కగా అర్థం చేసుకుంటారు. ఈ పని చేయాలంటే ఆ పని సరే వెంటనే చేయకపోయినా కూడా దీని గురించి పూర్వపరాలు ఆలోచించి మనం చేయొచ్చు అనేటువంటి ఆలోచన దాన్ని కలిగిన వాళ్ళు వచ్చేసారు. యువకులు వాస్తవికతకు దగ్గరగా ఉండి సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చేసారు. కొలికిపూడి శ్రీనివాస లాంటి వారు కానీ, లేకపోతే భాష్యం ప్రవీణ్ లాంటి వారు కానీ ఇంకా ఉన్నారు. వీళ్ళు అందరూ వచ్చేసారు. కాబట్టి మీరు ఇటువంటి వాళ్ళకి ఓటేయండి. ఓటేసి గెలిపిస్తే చట్టసభలలో చక్కని పరిపాలన తీసుకొని అందించడానికి అవకాశం ఉంటుంది. సామాజిక విలువలు ఇంకా మెరుగుపడతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.